మాది గాదపల్లి. ఇక్కడ గాదపల్లికి సంబంధించిన దాంట్లో ఇక్కడ చేప పిల్లని తెచ్చి ఎమ్మెల్యేగా ఇచ్చిన రోజు ప్రారంభోత్సవం చేసి ఇక్కడ పిల్లలు పోసామని చెప్పారు. అక్కడ ఎంత పోసారో 1000-2000 పోసారు వచ్చు దాంట్లో పిల్లని. ఒక ఫెన్సింగ్ వేసేసాను, ఫెన్సింగ్ కూడా సరిగ్గా లేదు. పక్షులు వచ్చి తినిపోయడానికి కూడా వీలు కల్పించేటట్లు పోసిర్రు. అంటే నిర్లక్ష్యం అంటే ఇక్కడ అసలు ఎటువంటి చేప పిల్ల అంటే 1000 కూడా పోసిర్రో లేదో తెచ్చి ఒక 2 లారీలలో తెచ్చి డబ్బాలలో తెచ్చి పోసేసారు. మిగతా తెచ్చి పోసేపటి గంగలో పోసేసామంటారు. అంతా ఏది కూడా కలపలేదు, ఏది పోయలేదు, గంగలో పోయలేదు, ఎందులో పోయలేదు. ఇక్కడ పిల్లలు పెంచడానికి ఫెన్సింగ్ వేసి పెట్టిర్రు. దాంట్లో ఒక 1-2 లారో తెచ్చి పోసినామంటారు. అందులో కూడా 1000 కన్నా ఎక్కువ ఉన్నాయి కలిపినవి కూడా. ఇప్పుడు ఒక చేప పిల్ల కాదు, ఆ పక్క పూట కొంగలు వచ్చి నిలబడ్డాయి. ఒక్క కొంగ కూడా ఆశగా ఒక పిల్ల కోసం పోతలేదు. ఇక్కడ ఏంటంటే పై అధికారులు దీనిపైన వెంటనే స్పందించి పై అధికారులు కలెక్టర్ గారు కూడా రిపోర్ట్స్ పోయినాయి, ఆయన కూడా స్పందించట్లేదు. దీని మీద పై అధికారులు, ముఖ్యమంత్రి స్థాయి అధికారి పై అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకొని, దీంట్లో చాలా గోల్మాల్ అయిపోయింది. 80 లక్షలు 90 లక్షల విలువ చేసే ఈ కాంట్రాక్టర్ని చాలా గోల్మాల్ చేసారు. దీంట్లోనే ప్రజల సొమ్ము కాబట్టి పబ్లిక్ గూన్ల వాళ్ళు చాలా మెయిన్గా బేస్తవాళ్ళు చేపలు పట్టే వాళ్ళు చాలా నష్టపోతున్నారు. ఇక్కడ వాళ్ళ జీవనాధారమైన ఇది గంగ. ఎన్నో మా భూములన్నీ కొట్టుకపోయి దీంట్లోనే పోయింది. వాళ్ళకు మెయిన్ జీవనాధారం చేపలపై బతుకుతున్నారు. వాళ్ళు అందరూ రోడ్లపై వచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి గవర్నమెంట్ స్పందించి వెంటనే దీని మీద చర్య తీసుకొని వీళ్ళని కూడా పెద్ద వారసులు లెక్క పెట్టకుండా వీళ్ళని వెంటనే కటకాల లెక్క పెట్టగలని మేము మనం చూసుకుంటున్నాం. గాదపల్లి ఎత్తిపోతల పథకం వద్ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్రుల ఒక 20,000 కుటుంబాలకు జీవనోపాధి కోసము ఇక్కడ చేప పిల్లల పెంపకం కోసం ఒక 65 లక్షల చేప పిల్లల్ని ఒక ప్రాజెక్టు వర్క్గా గవర్నమెంట్ శాంక్షన్ చేయగా, ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ చేప పిల్లను వేసి అవి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అమ్ముకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో దీన్ని బయటపెట్టే ఉద్దేశంతో మేము భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారిని దీన్ని ఒకసారి ఎంక్వైరీ చేయవలసిందిగా మేము కోరడము. వారు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చేప పిల్లను చూసినట్టయితే సుమారు గంట సేపు వెయిట్ చేసినప్పటికీ ఒక్క చేప పిల్ల కూడా ఈ పెన్ కల్చర్ లోపల కనపడకపోవడం అనేటువంటిది చాలా విడ్డూరము. ఇక్కడ ఉన్నటువంటి సుమారు 20,000 కుటుంబాల గంగపుత్రుల కుటుంబాల పుట్టగొడుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వారి పోషణను పట్టించుకోకుండా, వారి జీవనాన్ని పట్టించుకోకుండా, వారు స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి చేప పిల్లలను నమ్ముకొని ఈ యొక్క కుటుంబాలను దీనస్థితికి తీసుకొని రావడం జరుగుతున్నది. దీని పట్ల ఖచ్చితంగా బీజేపీ ఖండిస్తూ ఉన్నది. వారి తరపున మేము ఎక్కడి వరకైనా కానీ పోరాటం చేసి వారి యొక్క జీవనాన్ని వారిని కాపాడడానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకురావడం